పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. కాగా పార్టీలో కార్యకర్తలుగా ఉన్న వారికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న డబుల్ ఇంజిన్ నినాదం బెంగాలీ ఓటర్లను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. అలాగే చొరబాటుదారులకు మమతా సర్కార్ అండగా నిలవడం కూడా ప్రజల్లో మైనస్ పాయింట్గా మారింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మారుతున్నాయి. గత 15 సంవత్సరాలుగా టీఎంసీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆడింది ఆటగా పాడింది పాటగా బెంగాల్ రాజకీయాలు నడిచాయి. అయితే ఇందుకు ఈ అసెంబ్లీ ఎన్నికలలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగాల్ రాజకీయాలు నిశితంగా పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందన్న సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఇటు అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. మొత్తం 144 మందితో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. కాగా ఇందులో ప్రముఖులు లేకపోలేదు. కానీ ఎక్కువ మంది పార్టీలో చిన్న కార్యకర్తలే, చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ బతుకుబండి నడుపుతున్న వారే తొలి జాబితాలో ఎక్కువ మంది ఉన్నారు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న వారిని బీజేపీ అధిష్టానం గుర్తించింది. దీంతో వారికి టికెట్లిచ్చి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. ఇందులో ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని బీజేపీ చేసిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది సువేందు అధికారి గురించి. సువేందు అధికారి పేరు వింటేనే టీఎంసీ వర్గాలకు చెమట పడుతుంది. కిందటిసారి ఎన్నికల్లో నందిగ్రామ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. దీంతో ఆ తర్వాత భవానీపూర్ సెగ్మెంట్కు జరిగిన ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆమె అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే ఈసారి 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశాన్ని సువేందు అధికారికి బీజేపీ అధిష్టానం కల్పించింది. అంటే ఇటు నందిగ్రామ్ అటు భవానీపూర్ అన్నమాట. వాస్తవానికి భవానీపూర్ నియోజకవర్గం మమతా బెనర్జీకి కంచుకోట లాంటిది. దీంతో మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానీపూర్లోనూ ఆమెను సవాల్ చేసే అవకాశాన్ని సువేందు అధికారి కమలం పార్టీ అధిష్టానం కల్పించింది. సువేందు అధికారి పోటీ చేస్తే మమతా బెనర్జీ గెలవడం కూడా అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాగా ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. ఎప్పుడు బెంగాల్ పర్యటనకు వచ్చినా డబుల్ ఇంజిన్ నినాదాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయిస్తోందని ఆయన వెల్లడించారు. అయితే కేంద్రం కేటాయించిన నిధులు సామాన్యుడికి చేరకుండా మమతా బెనర్జీ సర్కార్ అడ్డుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు ఆరోపణలు చేశారు. అలాగే చొరబాటుదారుల అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. చొరబాటుదారులకు మమతా బెనర్జీ సర్కార్ అండగా నిలుస్తోందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. అయితే వీరిని టీఎంసీ ఓట్ బ్యాంక్గా మార్చుకుంటూ మమతా బెనర్జీ రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాగా చొరబాటుదారుల అంశంపై మమతా బెనర్జీ సర్కార్ విధానాలపై సామాన్య జనంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల బెంగాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకడానికి అటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా ఆమె తరపున ఎవరైనా కేబినెట్ మంత్రి విమానాశ్రయానికి వెళ్లలేదు. ఇందుకు మమతా బెనర్జీ ఏం కారణాలు చెప్పినప్పటికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందన్నది వాస్తవం. దీంతో దీనిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆదివాసీలంటే మమతా బెనర్జీకి చిన్నచూపు అనే విమర్శలు
జోరందుకున్నాయి. దీంతో అట్టడుగు వర్గాల్లో మమతా బెనర్జీ పట్ల నెగిటివిటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తరచూ బెంగాల్లో పర్యటించారు. అయితే వీరి పర్యటనలకు విశేష జనస్పందన కనిపించింది. వీరి బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీంతో క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందన్న సంకేతాలొస్తున్నాయి. ఏదేమైనా ఈసారి మమతా బెనర్జీకి చుక్కలు చూపించడానికి కమలం పార్టీ సన్నద్ధంగా ఉంది.